ఆ అన్నదమ్ములిద్దరూ పుట్టుకతోనే మూగా చెవిటి కుమారులిద్దరిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని సంకల్పించుకున్నారు ఆ తల్లిదండ్రులు. సమాజం నుంచి ఎన్నో అవమానాలు, హేళనలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పిల్లలకి అండగా నిలిచారు. ఫలితంగా జాతీయ బదిర బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పతకాలు సాధించారు. అటు చదువు, ఇటు క్రీడల్లోనూ రాణిస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు. ఆ ఇన్స్పైరింగ్ బ్రదర్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. నేటి కాలంలో అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారే ఏదైనా సాధించడానికి 100 సాకులు వెతుక్కునే క్రమంలో వినికిడి, మాట లోపంతో పుట్టిన ఈ అన్నదమ్ములు అటు చదువు, ఇటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. పట్టుదలతో బ్యాడ్మింటన్ బ్యాట్ పట్టి 3 ఏళ్లలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. ఇటీవల ఛత్తీస్గఢ్ లో జరిగిన జాతీయ బదిర బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచి సత్తా చాటారు. ఈ ఏడాది అక్టోబర్లో మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు ఈ సోదరులు. ఈ అన్నదమ్ములు రామ్ చరణ్, దిలీప్ కుమార్. విజయనగరం జిల్లా గదబవలస స్వస్థలం. రామారావు, రామలక్ష్మి దంపతుల కుమారులు. పెద్ద కుమారుడికి వినికిడి, మాట లోపమని తెలిసి బాధపడిన తల్లిదండ్రులు చిన్న కుమారుడు కూడా అదే సమస్యతో జన్మించడంతో మరింత కుంగిపోయారు. అయినా అధైర్యపడలేదు. కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేయించడంతో మిషన్ సాయంతో వినే అవకాశం లభించింది. స్పీచ్ థెరపీతో ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నారు. బ్యాడ్మింటన్ పై ఆసక్తితో విజయనగరం ఇండోర్ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్నారు. మాట, వినికిడి లోపం కారణంగా ఈ ఇద్దరిని ఎవరూ స్కూల్లో చేర్చుకోలేదు. పైగా మాటలతో అవమానించేవారు. అవన్నీ దిగమింగుకొని అన్నీ తానే పెంచారు తల్లి రామలక్ష్మి. చదువులో వెన్నంటే నిలిచి అక్షరాలు నేర్పించారు. పుట్టుకతోనే వినికిడి ప్రాబ్లం అండి వాళ్ళకి. కానీ మేము ఎంత బాధపడ్డాం అప్పుడు. ఆ విషయం తెలుసుకుంటేనే మాకు ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు తిరిగితే ఎన్నో అవమానాలు. స్కూల్లో కూడా వాళ్ళు చేర్చుకొని అంటే మేమిద్దరం భార్యాభర్తలు ఇద్దరం ఎంతో ఏడ్చామండి పిల్లలిద్దరూ. మొదటైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇలాంటి పిల్లలు మీరు ఎలా తీసుకొచ్చారు, ఈ నార్మల్ స్కూల్లో వేయకండి, వేరే డెఫ్ స్కూల్లో వేయండి, సైన్ లాంగ్వేజ్ నేర్పించండి అని మమ్మల్ని అవమానించారు. బెంగళూరులో మేము ఉండేటప్పుడు మా పిల్లలు కనీసం ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోయిందంటే తిరిగి మళ్ళీ ఆ టీచర్స్, క్లాస్ టీచర్స్ మేము ఎందుకు మీకు సపోర్ట్గా ఉంటాము, మీరు పిల్లలు తీసుకొని రండి, జాయిన్ చేయించండి అంటే మేము జాయిన్ చేసాము. పిల్లలిద్దరిని కేంద్రీయ విద్యాలయంలో జాయిన్ చేసాము. పిల్లలిద్దరు కూడా నండి నార్మల్ పిల్లల కన్నా చాలా మెచ్యూరిటీతో ముందుకు సాగారండి. పెద్దోడు హైదరాబాద్ నేషనల్స్లో 3rd ప్లేస్ వచ్చిందండి. అప్పుడు కూడా మంచి మెడల్ తీసుకుని వచ్చాడు అకాడమీకి. చరణ్ అయితే బ్రాండ్ అంబాసిడర్ గారుగా కూడా సార్ పరిచయం చేశారు అందరికీ బ్యాడ్మింటన్ తరపున. ఇప్పుడు కూడా చండీగఢ్లో జరిగిన నేషనల్స్కి కోచ్ గారే ప్రోత్సహించి పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళారు. ఇద్దరికి సిల్వర్ మెడల్స్ వచ్చాయండి, డబుల్స్, సింగిల్స్. స్పీచ్ థెరపీ ద్వారా కుమారులు మాట నేర్చుకోవడంలో అడుగడుగునా అండగా నిలిచారు తల్లి రామలక్ష్మి. వారితో పాటు స్పీచ్ థెరపీ సెంటర్ కి వెళ్తూ ఇంగ్లీష్లోనే మాట నేర్పించారు. నేడు జాతీయ స్థాయిలో పతకాలు తీసుకురావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు పెద్దోడికి 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు మాకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి కూడా ఢిల్లీ హాస్పిటల్కి, మళ్ళీ పంజాబ్లో ఉన్న హాస్పిటల్కి అన్నీ తిప్పామండి. 5th ఇయర్లోని కాక్లియర్ ఇంప్లాంట్ చేయించాము. చేయించిన తర్వాత స్పీచ్ థెరపీకి బెంగళూరులో ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాము. స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు సెషన్కి 600, ఒక 1 అవర్కి 600 పే చేసి ఇవ్వాలి ఒక్కొక్క అబ్బాయికి. అలా ప్రతిరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాము. తర్వాత మదర్ ట్రైనింగ్ అని ఒక సెంటర్ ఉందండి, అక్కడ స్పీచ్ థెరపీకి తీసుకెళ్ళాం పిల్లలిద్దరు. ప్రతిరోజు కూడా నేను చిన్నపిల్లలతో పాటు వాళ్ళకి 5th ఇయర్ ఒకటి, బాబుకేమో 2.5 ఇయర్ చిన్నోడికి, వాళ్ళతో పాటు నేను లంచ్ బాక్స్ పట్టుకెళ్ళి మదర్స్ అందరితో నేను
కూర్చొని మాట్లాడి ఎలా చెప్పాలి ఏం చెప్పాలని చెప్పేసి కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి నేర్పించడం జరిగింది. ప్రతి ఒక్క మాట అండి, మొదట అమ్మ నుంచి చివర ప్రతి ఒక్క పదాన్ని వాళ్ళకి నేర్పిస్తే కానీ రాదండి. అలా నేను 2.5 years కష్టపడ్డాను వాళ్ళ పిల్లలతో పాటు. మా హస్బెండ్ ఆర్మీలో చేయడం వల్లనే మేము పిల్లల్ని ఇంతగా తీర్చిదిద్దామండి. అలా మా ఆయన వచ్చిన శాలరీ మొత్తం మా పిల్లల కోసమే మేము ఎక్స్పెన్స్ చేసాం. బాబుకి 6th yearలోనే స్కూల్లోని యూకేజీలో డైరెక్ట్గా నార్మల్ స్కూల్లోనే వేసాం. పెద్దోడిని లెసన్లో ఉండినవన్నీ ముందే నేర్పించాను అబ్బాయికి. నేర్పించడం వల్ల యూకేజీ అంతా ఈజీ అయింది. ఫస్ట్ స్టాండర్డ్ కూడా వాళ్ళకి ఈజీ అయింది, నేర్పించాము. మేము అప్పటి వరకు పడ్డ కష్టం మాకు చాలా మర్చిపోయేటట్టు ఈ నేషనల్స్ విన్ అవ్వడం సంతోషంగా ఉంది. రామ్ చరణ్ జిల్లా స్థాయిలో సాధారణ క్రీడాకారులతో తలపడి సింగిల్స్ లో 3 స్వర్ణ పతకాలు, డబుల్స్ లో రజతం సాధించాడు. 2024లో రాష్ట్ర స్థాయిలో రజతం కైవసం చేసుకున్నాడు. 2023 చండీగఢ్లో జరిగిన జాతీయ బధిర బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో సింగిల్స్, డబుల్స్ లో రజత పతకాలతో మెరిశాడు. చదువులోనూ రాణిస్తూ ఇటీవల 10 పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. Participate DEF nationals in Chandigarh, Punjab under 16 category. Singles and doubles silver medal. I have got selected in event Malaysia October month. I'm so happy. I will support DEF nationals and my parents and my personal trainer coach. I like very much badminton because it supports my life and peaceful to play badminton everywhere. Every nationals that supports our assessment. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణిస్తున్నాడు చిన్న కుమారుడు దిలీప్. సాధారణ క్రీడాకారులతో పోటీ పడుతూ 2025 జిల్లా స్థాయి అండర్ 13 డబుల్స్ విభాగంలో పసిడి పతకం దక్కించుకున్నాడు. చండీగఢ్లో జరిగిన జాతీయ స్థాయి బధిర బ్యాడ్మింటన్ పోటీల్లో డబుల్స్ లో రజత పతకం సాధించాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పేరు తెస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. My name is Dr. Dilip Kumar. I have participated of National Chandigarh, Punjab under 16 doubles second place. I have got selected for event in Malaysia in October month. I am so happy and I will support SAAP DEF association. రామ్ చరణ్, దిలీప్ కుమార్ల ప్రతిభ పట్ల కోచ్ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మార్చిలో జరిగిన 21 నుంచి 23 చండీగఢ్లో డెఫ్ నేషనల్స్లో వీళ్ళిద్దరు కూడా సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరు కూడా మలేషియాలో అక్టోబర్ 1st వీక్లోని జరుగుతున్న మొత్తం టోటల్ ఇండియా నుంచి మన దగ్గర నుంచి ఇలాగ విజయనగరం నుంచి రిపోర్ట్ చేయడం నాకు చాలా గర్వకారణం ఉంది. మా కోచ్ శ్రీనివాస్ వారి శిక్షణలో చాలామంది క్రీడాకారులు ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారు. ముఖ్యంగా చరణ్, దిలీప్ అనే 2 వ్యక్తులు మొన్న ఈ మధ్య కాలంలోనే నేషనల్ స్థాయిలో బదీరథుల టోర్నమెంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇద్దరు కూడా ఒకళ్ళు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ కొట్టారు. వారి ఇరువురు త్వరలో మలేషియా వెళ్ళబోతున్నారు. వీళ్ళందరినీ కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున మరియు దాతల సహకారంతో, అసోసియేషన్ వారి సహకారంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పటికే మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన ఈ అన్నదమ్ములు మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వైకల్యం అడ్డు కాదని నిరూపించారు వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. బ్యాడ్మింటన్ పైన ఉన్న ఆసక్తితో చిన్ననాటి నుంచి శిక్షణ ప్రారంభించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులని కైవసం చేసుకున్నారు. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఆడడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. అదేవిధంగా చదువుల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. 10వ తరగతి ఫలితాల్లోనూ ఎక్కువ మార్కులు సాధించి సత్తా చాటాడు రామ్ చరణ్. భవిష్యత్తులోనూ అలా అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని చెప్పి మనము కోరుకుందాం. కేరమణి నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.